హిందువులు జరుపుకునే ప్రధాన పండుగలలో హోలీ పండుగ ఒకటి. పిల్లలు, పెద్దలు ఇష్టంగా జరుపుకునే రంగుల కేళి హోలీ. ఈ రోజున ఎక్కడ చూసినా రంగుల వర్షంగా కురుస్తూనే ఉంటాయి. అయితే హోలీ రోజున కొన్ని చర్యలు చేపడితే అవి ఇంట్లో సంపద, శ్రేయస్సు పెరిగేలా చేస్తాయని వాస్తు శాస్త్రం పేర్కొంది. కనుక ఈ రోజు హోలీ రోజున చేయాల్సిన చర్యల గురించి తెలుసుకుందాం. ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున హోలీ పండుగగా జరుపుకుంటాం. ఈ హోలీ హిందూ మతంలో ఒక ప్రధాన పండుగ. హోలీ పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా భావిస్తారు. దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. హోలీ రోజున ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు పూసుకుని ఆలింగనం చేసుకుంటారు. హోలీ రోజున వాస్తుశాస్త్రంలో కొన్ని నివారణలు కూడా సూచించబడ్డాయి. ఈ పరిహారాలను పాటించడం ద్వారా గ్రహ దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. కనుక హోలీ రోజున చేయాల్సిన చర్యల గురించి తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి తిథి మార్చి 13న ఉదయం 10:35 ప్రారంభమవుతుంది. ఈ తిథి మార్చి 14న మధ్యాహ్నం 12:23 ముగుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో హోళికా దహనం మార్చి 13న చేయనున్నారు. మార్చి 14న హోలీ పండుగ జరుపుకోనున్నారు. లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుందని నమ్ముతారు. అందువల్ల హిందూ మతంలో తులసి మొక్కకి చాలా ముఖ్యమైన స్థానం ఉంది. హోలీ రోజున తులసి మొక్కను నాటాలి. వాస్తు శాస్త్రం ప్రకారం హోలీ రోజున తులసి మొక్కను నాటడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి. ఈ రోజున తులసి మొక్కను నాటడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం హోలీ రోజున ఇల్లు లేదా ఆఫీసులో తూర్పు దిశలో ఉదయించే సూర్యుని చిత్రాన్ని ఉంచాలి. ఇలా చేయటం వలన వ్యక్తి జీవితంలో అదృష్టం కలుగుతుంది. ఇలా చేయటం ద్వారా వ్యాపారంలో పురోభివృద్ధి కలుగుతుంది. అంతేకాదు ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. హోలీ రోజున ఇంటికి వెండి నాణెం లేదా వెండి వస్తువులు తీసుకురండి. తరువాత ఆ వెండి నాణాన్ని లక్ష్మీదేవి ముందు ఉంచి పూజించాలి. అప్పుడు వెండి నాణెం మీ పర్సులో లేదా డబ్బులు పెట్టే ప్లేస్లో ఉంచుకోవాలి. ఇలా చేయటం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. హోలీ రోజున బెడ్రూమ్లో శ్రీకృష్ణుడు, రాధా ఫోటోని ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇలా చేయటం వల్ల వైవాహిక జీవితంలో ఆనందం కలుగుతుంది.